పెడతాను ఈ వీడియోని. మీరు తర్వాత ఎప్పుడు ఏ ఇన్కమ్ సంబంధించి కావాలని కూడా అక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనం ఈవినింగ్ సెషన్ ఎవ్రీడే మనం ఒక 1 అవర్ లోపే క్లోజ్ చేయాలని మన ఇంటెన్షన్. తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటాం. కానీ ఒక్కసారైనా సరే మీ అందరికి కంప్లీట్ ఇన్కమ్స్ ఒకసారి పరిచయం చేద్దామని చెప్పిన ఉద్దేశంతోటి అన్ని ఇన్కమ్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఒక 19 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చెప్పుకోవాలంటే కొంచెం 1 అవర్, 1.5 అవర్ పైనే పడుతుంది. కానీ నేను సరే ఏది ఫాస్ట్‌గా చెప్తేనే 1.5 అవర్ పడుతుంది. కాబట్టి మీరందరూ కొంచెం అర్థం కాకపోయినా కూడా మీరు మళ్ళీ తర్వాత ఒకసారి వీడియో చూసినా కూడా అర్థమవుతుంది మీకు. మీరు వరి కావద్దు. ఓకే. ముఖ్యంగా న్యూ మెంబర్స్ ఎవరైతే ఈరోజు ఫోరంలోకి వచ్చారో వాళ్ళంటే మీకు మీ యొక్క ఫ్రెండ్స్ ఒక అద్భుతమైనటువంటి ఒక కామర్స్ బిజినెస్ మీకు పరిచయం చేయబోతున్నారు. వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు, మొబైల్ పే అనే ఒక అప్లికేషన్ లాంచ్ అవుతుంది మన ఇండియాలో. అది ఒక 100% జెన్యూన్ అప్లికేషన్, ఒక కామర్స్ అప్లికేషన్, ఒక మల్టీ లెవెల్ మార్కెట్, ఒక మంచి కెరియర్ ప్లాన్ డిజైన్ చేసుకునేడానికి మంచి అనువుగా ఉన్నటువంటి ఒక అప్లికేషన్. మనం పెట్టే ఖర్చులో నుంచే మనకి ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక అప్లికేషన్ లాంచ్ అయింది. మనం పెట్టే ఖర్చులో నుంచే కాదు, మనము మన టీం మెంబర్స్ చేసుకునేటటువంటి పొదుపులో నుంచి కూడా మనకి ఇన్కమ్ వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ఈ ఫోరంకి ఇన్వైట్ చేశారు. ఎవరైతే ఇన్వైట్ చేశారో మిమ్మల్ని ఈ ఫోరంలోకి వాళ్ళందరికీ మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రెజెంటేషన్ కంప్లీట్గా విన్న తర్వాత మీకు అర్థమవుతుంది అసలు వాట్ ఏంటి ఈ కంపెనీ ఏంటి, ఇది ఆపర్చునిటీ అనేది. డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇది ఫస్ట్ టైం మీరు వింటున్నారు కాబట్టి నేను ఈరోజు కంప్లీట్ ఇన్కమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మీకు ప్రెజెంటేషన్ కొంచెం అర్థం కాకపోయినా కానీ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు చెప్పినటువంటి ప్రెజెంటేషన్ కంప్లీట్గా అసలు కంపెనీ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ చూస్తే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్ గా ఒక 2-3 వర్డ్స్ లో చెప్పాలంటే ఈ కంపెనీ ఎలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంబంధించింది కాదు. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు, ఎక్కడ రిస్క్ లేదు. ఇది ఒక 100% కామర్స్ బిజినెస్. మనందరికి తెలుసు కామర్స్ బిజినెస్ అంటే ఏం లేదు. కామర్స్ అనే పదం మనం గత 10-15 సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాం. ఈ మధ్యలో బాగా ఎక్కువగా వింటున్నాం. కామర్స్ అంటే ఏం లేదు సార్, మీ అందరికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ఏదైనా వస్తువులు అమ్మకం కానీ కొనుగోలు కానీ ఇంటర్నెట్ ఉపయోగించి జరిగినట్లయితే, ఇంటర్నెట్ ద్వారా జరిగినట్లయితే దాన్ని కామర్స్ అంటున్నాం. ఉదాహరణకి మనము ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ వెళ్ళినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్స్ కానీ ప్రతి వస్తువు కొనుగోలు కానీ అమ్మకం కానీ ఫిజికల్ గా జరిగేది. ఒక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా మనం మొబైల్ షాప్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకునే వాళ్ళం. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలంటే సంబంధిత ఆఫీస్కి వెళ్ళి మనం అమౌంట్ పే చేసి బిల్ పే చేసే వాళ్ళం. ఒక ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే సంబంధిత రిజర్వేషన్ కౌంటర్స్కి వెళ్ళి అక్కడ మనం రిజర్వేషన్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మీ అందరికి తెలుసు ప్రతి ఒక్కరం కూడా ఇవి మన ఇంట్లో నుంచే, మన స్మార్ట్ ఫోన్ లో నుంచే వేరే అప్లికేషన్స్ ద్వారా వేరే ఇంటర్నెట్ సైట్ల ద్వారా మనం చేసుకోవడం జరుగుతుంది. అదే కామర్స్. మనం ఫిజికల్ గా వెళ్లకుండా మనం ఒక ఇంటర్నెట్ ఉపయోగించి ఒక మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ వాటిని కామర్స్ అంటున్నాం. మన గవర్నమెంట్స్ కూడా కామర్స్ ని ప్రోత్సహిస్తున్నాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి. డిజిటల్ ఇండియా అనే ప్రాజెక్ట్ దానికి సంబంధించింది మన అందరికి తెలుసు. ఫిజికల్ ట్రాన్సాక్షన్స్, ఫిజికల్ షాపింగ్స్ అవన్నీ తగ్గిస్తూ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ చేస్తూ బ్లాక్ మనీని ఏదైతుందో దాన్ని తగ్గించి వైట్ మనీగా కన్వర్ట్ చేసుకోవడం. బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ లేకుండా ప్యూర్ వైట్ మనీ ట్రాన్సాక్షన్స్, TDS బేస్డ్ ట్రాన్సాక్షన్ ఎంకరేజ్ చేయడానికి మన గవర్నమెంట్ డిజిటల్ ఇండియా అనే ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్లాసులలో వీటికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇక్కడ మొబైల్ పే అనే అప్లికేషన్ ఏంటంటే ఒక సింపుల్ గా చెప్పుకోవచ్చు, దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ నీడ్స్. ఎలా సార్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఎలా? మనందరికి తెలుసు మనకి ఎన్నో అవసరాలు ఉంటున్నాయి. అవన్నీ అవసరాలు కూడా మనం ఫిజికల్ గా చేసుకుంటున్నాం. ఇప్పటివరకు కొన్ని షాప్లలో పోయి ఫిజికల్ మనం వెళ్ళి పర్చేజ్ చేయడం, లేదంటే అమౌంట్ పే చేసి తెచ్చుకోవడం, ఆ విధంగా. లేకపోతే వేరే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్,
మీరు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేజ్ చేయాలంటే సంబంధితటువంటి అప్లికేషన్ అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. లేదంటే వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఏదైనా హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఓలా సారీ స్విగ్గీ గాని, జొమాటో లాంటి అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకొని మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే మనం ఇప్పుడు అక్కడికెళ్ళి పే చేయకుండా ఏదో పేటీఎం గాని, ఫోన్‌పే లాంటి అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకొని వాటి ద్వారా పేమెంట్ చేస్తున్నాం. మొబైల్ రీచార్జ్ గాని, డీటీహెచ్ రీచార్జెస్ గాని మనం ఇంతకుముందు లెక్క షాప్‌లోకి వెళ్ళకుండా వేరే వేరే అప్లికేషన్స్ ద్వారా చేస్తున్నాం. ఈ విధంగా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటూ పోతే మనకు కొన్ని వందల రకాల అవసరాలు ఉంటాయి. వందల రకాల సర్వీసెస్ మనకు అవసరం ఉంటుంది. అప్పుడు మనం కొన్ని వందల రకాల అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకు తెలుసు ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటూ పోతే మన మొబైల్ అసలు హ్యాంగ్ అయిపోతుంది. ఎక్కువ డేటా కన్జ్యూమ్ అవుతుంది. ఎక్కువ ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది. ఒక 10, 15 అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోగానే మన మొబైల్ డేటా స్పేస్ అయిపోతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన మొబైల్ పే అనే ఒక కంపెనీ మనం ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పని లేకుండా సుమారు ఒక 400 రకాల అప్లికేషన్స్ తోటి మన కంపెనీ టై అప్ అయ్యి వాటన్నింటిని ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద తీసుకురావడం జరిగింది. అందుకే చెప్తున్నాను డిఫరెంట్ నీడ్స్ వన్ సొల్యూషన్ దట్ ఈస్ మొబైల్ పే. మీ అవసరం ఏదైనా కావచ్చు, మీకు కావాల్సిన సర్వీస్ ఏదైనా కావచ్చు, మన మొబైల్ పే ద్వారా మీరు పొందొచ్చు. 400 రకాల అప్లికేషన్స్ ఒకే యాప్‌లో ఉంటున్నాయి. కొన్ని వందల రకాల సర్వీసెస్ మన మొబైల్ పే అప్లికేషన్ ఒక్కటి దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ సార్ నేను కొన్ని సంవత్సరాల తరబడి అమెజాన్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పటికి కూడా అమెజాన్ అనే కొనాలనుకుంటున్నాను వస్తువులు. నో ప్రాబ్లమ్ సార్. మన మొబైల్ పేలో అమెజాన్ కూడా ఉంది. కొందరు లేదు సార్ నేను ఫ్లిప్‌కార్ట్‌లోనే కొనాలి. నో ప్రాబ్లమ్ ఫ్లిప్‌కార్ట్ కూడా ఉంది. సో మీరు ఇండియాలో ఉన్నటువంటి మంచిగా లీడింగ్ పొజిషన్‌లో మంచిగా రన్ అవుతున్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ తోటి మన మొబైల్ పే కంపెనీ టై అప్ అయింది ఆల్రెడీ. వాటన్నిటిని ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఇంటిగ్రేట్ చేసి మన మొబైల్ పే యాప్‌లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. మనం చేయాల్సిందల్లా మీరు ఎక్కడైతే షాపింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో, ఏ అప్లికేషన్ ద్వారా మీరు సర్వీసెస్ పొందుతున్నారో ఇప్పటివరకి వాటిలోనే పొందండి. కానీ మన మొబైల్ పే అనే అప్లికేషన్ ఓపెన్ చేసి వాటి ద్వారా పొందండి. సార్ ఏంటి సార్ మాకు బెనిఫిట్? మేము ఇప్పటివరకు ఎన్నో అప్లికేషన్స్ ద్వారా డైరెక్ట్ పొందుతున్నాం. మాకు వాటి ద్వారా అప్పుడో ఇప్పుడు అవార్డ్స్, రివార్డ్స్, క్యాష్ బ్యాక్స్ అవో ఇవో డిస్కౌంట్స్ అవన్నీ వస్తున్నాయి. మరి క్యాష్ బ్యాక్ ద్వారా చేస్తే సారీ ఈ మొబైల్ పే ద్వారా చేస్తే మనకేంటి బెనిఫిట్ అని మీరు అడగొచ్చు. అక్కడ ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మీరు ఏవైతే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో మీరు మామూలుగా డైరెక్ట్ పర్చేజ్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆఫర్సే సేమ్ దీని ద్వారా వస్తున్నాయి మీకు. దానికి తోడు మన కంపెనీ మీకు ప్రతి పర్చేజ్ మీద మీకు కొంత అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితమైనటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఖచ్చితమైనటువంటి కమిషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితమైనటువంటి క్యాష్ బ్యాక్ మీకు రావడం జరుగుతుంది. ఎలా అంటే ఫ్రెండ్స్ ఇది బెటర్ లక్ నెక్స్ట్ టైము లేకపోతే మాకు కొన్ని ట్రాన్సాక్షన్ మీద మీకు అమౌంట్ ఇస్తాను కొన్నిటి మీద ఇవ్వననేది కాదు. మీరున్నారు మొబైల్ పే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. డౌన్‌లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా దాంట్లో ఒక సుమారు 400 రకాల అప్లికేషన్స్ ఉంటున్నాయి. వివిధ రకాల సర్వీసెస్ ఉంటున్నాయి. మొబైల్ రీచార్జెస్ గాని, డీటీహెచ్ రీచార్జెస్ గాని, టికెట్ బుకింగ్, ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ గాని, ట్రైన్ టికెట్ బుకింగ్స్, బస్ టికెట్ బుకింగ్స్ సో మెనీ సర్వీసెస్. చాలా రకాల సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. మీరు దీని ద్వారా పొందేటటువంటి ప్రతి సర్వీస్ మీద, ప్రతి పర్చేజ్ మీద, ప్రతి షాపింగ్ మీద కొంత కమిషన్ అనేది మీకు ఇస్తుంది. మీకు డౌట్ అవ్వచ్చు. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? ఇప్పటివరకు కొన్ని సంవత్సరాల తరబడి మేము వేరే వేరే అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నాం. మాకు కొన్ని సార్లే వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి దాని మీద ఇస్తది అంటున్నారు. ఏ విధంగా ఇస్తుంది? యెస్ సార్. దానినే అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అని మనం అనడం జరుగుతుంది. యెస్ ఫ్రెండ్స్. అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే మన మొబైల్ పే కంపెనీ ఈ సుమారు 400 రకాల అప్లికేషన్స్ తోటి ప్లస్ వివిధ రకాల సర్వీస్ ప్రొవైడెడ్ ఏజెన్సీ తోటి ఆల్రెడీ టై అప్ అయింది. మేము కొంతమంది కస్టమర్‌ని మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ మీద మీకు వచ్చేటటువంటి ప్రాఫిట్‌లో మాకు కొంత కమిషన్ ఇవ్వండి అని. మ సేమ్ అదే విధంగా మీరు వేరే వేరే అప్లికేషన్ ద్వారా పేటీఎం కావచ్చు, ఫోన్‌పే కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే అప్లికేషన్ ద్వారా ఎక్కడైనా కావచ్చు. ఆయా కంపెనీలకు కూడా కమిషన్ వస్తుంది. అఫిలియేట్ కమిషన్. సేమ్ అదే విధంగా మన మొబైల్ పే కంపెనీ కూడా అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఈ అఫిలియేట్ కమిషన్‌ని
వేరే వేరే కంపెనీస్ 100% ఆల్మోస్ట్ 90% వరకు కంపెనీ ఓన్ గా ఉంచుకొని కంపెనీ $1,000,000,000 కంపెనీ, $1,000,000,000 కంపెనీగా ఎదుగుతూ ఇండియా నెంబర్ 1 కంపెనీ, వరల్డ్ నెంబర్ 1 కంపెనీగా చలామణి అవుతున్నాయి. కంపెనీ పెట్టిన వాళ్ళు కోటీశ్వరులు, మిలియనీర్, బిలియనీర్ గా ఎదుగుతున్నారు. కానీ యూజర్స్ ఎవరు కూడా కనీసం లక్షాధికారులు కూడా కాలేదు ఇప్పటివరకు. కానీ మన మొబైల్ పే అప్లికేషన్ కి ఏవైతే కమిషన్స్ వస్తుందో ఈ విధంగా అఫిలియేటింగ్ సిస్టమ్ ద్వారా ఆ విధంగా వచ్చినటువంటి కమిషన్ 75% యూజర్స్ కి షేర్ చేస్తుంది. కేవలం 25% మాత్రమే తన ప్రాఫిట్ గా కంపెనీ ఉంచుకోవడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఎంతైనా రానివ్వండి. కొన్ని కొన్ని సర్వీసెస్ ద్వారా కంపెనీకి 1% వస్తుంది. కొన్ని సర్వీసెస్ ద్వారా కంపెనీకి 10% వస్తుండొచ్చు. కొన్నిటి మీద 20%, 30% అప్ టు 50% వరకు కూడా మార్జిన్ ఉంటుంది. అఫిలియేట్ కమిషన్ రావడం జరుగుతుంది. మన కంపెనీకి ఎంతైనా రానివ్వండి కమిషన్. ఆ వచ్చిన దాంట్లోకెళ్ళి 75% మన యూజర్ షేర్ చేస్తుంది. 25% మాత్రం కంపెనీ తన ప్రాఫిట్ గా తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటే ఫార్ములా. మన కంపెనీ ఇన్కమ్స్ అనేది ఎక్కడో స్కామ్‌లు చేసి, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, డెవలప్‌మెంట్ చేసి మనకు పెద్ద చేసి ఇవ్వట్లేదు. మనము యూజ్ చేసుకున్నటువంటి సర్వీస్ మీద మన కంపెనీకి వచ్చినటువంటి ఇన్కమ్‌లో 75% మన యూజర్స్‌కి షేర్ చేస్తుంది. 25% కంపెనీ ఉంచుకుంటుంది. ఇది ఒక్కటే ఫార్ములా ఫ్రెండ్స్. ఇది ఒక్కటే గమనించాలి మీరు. ఇదే కాకుండా మన ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ శాతం డెబిట్ కార్డ్స్ ద్వారా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఆ డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా ఇది మన వీసా కార్డు గానీ, మాస్టర్ కార్డు గానీ, మాస్ట్రో కార్డు గానీ ఈ 3 కార్డుల ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 3 డెబిట్ కార్డ్స్ కూడా మన ఇండియన్ పేమెంట్ గేట్‌వే కావయి ఫారిన్ పేమెంట్ గేట్‌వే సంబంధించినటువంటి కార్డ్స్. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ చెందినటువంటి మన ఇండియన్ రూపే పేమెంట్ గేట్‌వేకి చెందినటువంటి ఒక రూపే డెబిట్ కార్డ్ కూడా ఉంది. అట్లాంటి ఒక రూపే డెబిట్ కార్డ్‌ని మన మొబైల్ పే కంపెనీ ఇష్యూ చేస్తుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు తెలుసు మన ప్రధానమంత్రి మోడీ గారు విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు మా ఇండియన్ పేమెంట్ గేట్‌వే రూపే పేమెంట్ గేట్‌వేని మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మనము ఈ రూపే పేమెంట్ గేట్‌వే ద్వారా రూపే డెబిట్ కార్డ్ ద్వారా చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ మీద ఆ ఇన్కమ్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ కి రావడం జరుగుతుంది. తద్వారా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇండియన్ జీడీపీ ఇంక్రీజ్ అవుతుంది. అదే వేరే వేరే రూపే కార్డు కాకుండా వీసా, మాస్టర్ కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళిపోతుంది మన ఇండియన్ సంపద. సో ఆల్రెడీ ఆ రూపే కార్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు. మొబైల్ పే అని ఇక్కడ ఉంది. స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ కార్డు యూజ్ చేసి మీరు ఆన్‌లైన్ లో గానీ, ఆఫ్‌లైన్ లో గానీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ కార్డుకి మనం ఒక ₹600 మాత్రం పే చేయవలసి ఉంటుంది. మనకు తెలుసు ఏ బ్యాంక్ ఏటీఎం కైనా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అంటే సర్వీస్ చార్జెస్ అని అంటాం మనం సింపుల్ గా. ఎవ్రీ ఇయర్ సమ్ చార్జెస్ అనేది ఉంటుంది. ఆ బ్యాంక్ మీద డిపెండ్ అయ్యి లేదంటే కార్డు యొక్క మోడల్ బట్టి. ఎవ్రీ ఇయర్ ₹250, ₹200 లేదా ₹150 సంథింగ్ అలా ఉంటుంది. సేమ్ అదే విధంగా మన మొబైల్ పే ఇష్యూ చేస్తున్నటువంటి రూపే ప్రీపెయిడ్ డెబిట్ కార్డు కూడా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. అది 1 ఇయర్ కి ₹120. కానీ మన మొబైల్ పే అనే కంపెనీ 5 ఇయర్స్ కు సంబంధించి ఒకేసారి ₹600 తీసుకోవడం జరుగుతుంది. 5 ఇయర్స్ కి అది యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ ₹600 ఎట్ ఏ టైం తీసుకుంటే ఒక్కసారి మనం 600 కార్డు తీసుకున్నట్లయితే 5 ఇయర్స్ వరకు మనం ఏ విధమైన మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న కాడ నుంచి 5 ఇయర్స్ వరకు ఆ కార్డు ఉపయోగించి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానైనా సరే ఆన్‌లైన్ లో గానీ, ఆఫ్‌లైన్ గానీ స్వైపింగ్ చేసినా లేదంటే ఆన్‌లైన్ లో మీరు ఆ కార్డు యొక్క డీటెయిల్స్ యూజ్ చేసి షాపింగ్ చేసినా కానీ ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు కమిషన్ వస్తుంది. మనీ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందో డిజిటల్ ఇండియా అని సేమ్ మన కంపెనీ కూడా అదే ప్రమోట్ చేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? చేయబాకండి. మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా చేయండి. అది డిజిటల్ రూపంలో చేయండి. మన డెబిట్ కార్డ్ రూపంలో చేయండి. మన అప్లికేషన్ ద్వారా చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు కానీ, హోటల్స్ కానీ, బట్టల షాపులు కానీ, షాపింగ్ మాల్స్ ఏదైనా కావచ్చు. మనం ఆ షాప్‌కి వెళ్ళి ఫిజికల్ అమౌంట్ పే చేసి వస్తువులు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు మన మొబైల్ పే కంపెనీ ఆ షాపులన్నింటిని కూడా డిజిటల్ షాప్స్ గా కన్వర్ట్ చేయడానికి రెడీగా ఉంది. మీన్స్ ప్రతి ఒక్క షాప్ తోటి అది పర్సనల్ గా టైఅప్ కావడానికి సిద్ధంగా ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి టైఅప్ లేకున్నా గానీ మనం ఇప్పుడు కార్డు ద్వారా గానీ, యాప్ ద్వారా గానీ చేసే ట్రాన్సాక్షన్ మీద ఎనీ షాపులు ఎక్కడైనా సరే
మనం కమిషన్ పొందొచ్చు. ఇన్ కేస్ రేపు రాబోయే రోజుల్లో మన మొబైల్ పే కంపెనీ ఆ షాప్లతో టైఅప్ అవుతుంది. ఆ టైఅప్ అయిన షాప్ లో పర్చేజ్ చేస్తే మనం డబుల్ లేదా త్రిబుల్ ఇన్కమ్స్ కూడా మనం పొందే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మనకు ఒక అద్భుతమైన కెరియర్ ప్లాన్ డిజైన్ చేస్తుంది. ప్రతి ఒక్క యూజర్ కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకునే విధంగా మన మొబైల్ పే కంపెనీ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇవన్నీ ఇన్కమ్స్ మనకి ఇవ్వడానికి కంపెనీ ఒక చిన్న ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అనే ఒక బిజినెస్ ప్లాన్ డిజైన్ చేసింది ఫ్రెండ్స్. మీరు వన్స్ మొబైల్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరు ఎక్కడ ఎప్పుడైనా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు, మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా గానీ, మన మొబైల్ పే ఇష్యూ చేస్తున్నటువంటి డెబిట్ కార్డ్ ద్వారా గానీ మీరు ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే, చేసినట్లయితే దాని మీద ఖచ్చితంగా మీకు కొంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్. మన కంపెనీ ఇచ్చే ఏ విధమైన ఇన్కమ్ అయినా సరే, మనం యూజ్ చేసుకున్నటువంటి సర్వీస్ మీద గానీ, మనం పర్చేజ్ చేసినటువంటి వస్తువుల మీద గానీ, మనం చేసిన ప్రతి షాపింగ్ మీద మన కంపెనీకి వచ్చే అఫిలియేట్ కమిషన్ ఏదైతే ఉందో, ఆ కమిషన్ లో నుంచి మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఆ వచ్చిన కమిషన్ లో నుంచి 25% కంపెనీ తీసుకొని 75% మనకు షేర్ చేస్తుంది. అది గమనించాలి ఫ్రెండ్స్. మీరు చేసే షాపింగ్ మీద కాదు. సపోజ్ ₹1000 షాపింగ్ చేస్తే ₹1000 నుంచి మీకు ఇవ్వదు. ₹1000 షాపింగ్ చేస్తే కంపెనీకి ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో మన మొబైల్ పేకి, అందులో 25% కంపెనీ ఉంచుకొని 75% మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ మీరు అందరూ కూడా గమనించాలి. ఎస్ ఫ్రెండ్స్. ఈ విధమైన ఇన్కమ్స్ మీరు చేసే ప్రతి షాప్ మీద మీకు ఇన్కమ్స్ ఇవ్వడంతో పాటు, మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని, రిలేటివ్స్ ని, మీకు సంబంధించిన లీడర్స్ ఎవరినైనా సరే మీరు రెఫర్ చేస్తే, వాళ్ళు చేసే వాళ్ళ షాపింగ్స్ మీద వాళ్ళ ఖర్చులో నుంచి వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వడంతో పాటు, వాళ్ళ మీద మీకు కూడా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసమే ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అనే సిస్టమ్ డిజైన్ చేసింది కంపెనీ. దాని గురించి మీకు నెక్స్ట్ చెప్తాను. వన్స్ మీరు ఈ మొబైల్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, మీకు ఆల్రెడీ టోటల్ చెప్పడం జరిగింది. మొత్తం 19 రకాల ఇన్కమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అందులో ఒక 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఒక 2 రకాల ఇన్కమ్స్ మాత్రమే ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద కంపెనీ పెట్టడం జరిగింది. రిమైనింగ్ 17 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ లో ఎగ్జిస్టెడ్ ఇన్కమ్స్ గా డిజైన్ చేయడం జరిగింది. ఒక 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఒక్కొక్క ఇన్కమ్ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఇన్కమ్ ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అని అనడం జరుగుతుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ పే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే మిమ్మల్ని ఈ ఫోరంలోకి ఇన్వైట్ చేశారో, ఈ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేశారో, 1 minute friends, I am very happy to say this forum touches 300 and also 22 members in the waiting room. సారీ సార్, రేపటి నుంచి మనం ఈ ప్రాబ్లం లేకుండా మనం చూసుకుందాం. ఆల్రెడీ మన మిత్రులు చాలా మంది 300 మెంబర్స్ ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటారు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ డే టు హిట్టింగ్ ద 300 మార్క్. నో డౌట్ అట్ ఆల్, ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ ఇంక్రీజెస్ అప్ టు 1000. అతి త్వరలో మనం యూట్యూబ్ లైవ్ కూడా స్టార్ట్ చేసుకోబోతున్నాం. యూట్యూబ్ లైవ్ అట్ ది సేమ్ టైం ఈ జూమ్ సెషన్ 2 సైమల్టేనియస్ గా రన్ అవుతున్నాయి మనకి. తర్వాత నుంచి కంపెనీ అప్లికేషన్ స్మూత్ రన్నింగ్ లోకి వచ్చిన కాడ నుంచి ఎవ్రీడే మనం మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా మనం జూమ్ ప్రెజెంటేషన్, ట్రైనింగ్ సెషన్స్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ పెట్టుకుంటాం. ఈ సెషన్ మాత్రం మీరు ఓన్లీ ప్రెజెంటేషన్ గా కన్సిడర్ చేయండి ప్లీజ్. ఓకే రైట్. ఓకే, మనకు ఫస్ట్ ఇన్కమ్ ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ అని మనం అనడం జరుగుతుంది. ఎవరైనా సరే మొబైల్ పే అనే అప్లికేషన్ మీరు గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మిమ్మల్ని ఎవరైతే ఈ ఫ్రెండ్ ఇన్వైట్ చేశారో వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు మీకు, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ చేసుకోవాలంటే మీ యొక్క స్పాన్సర్ కోడ్ అడుగుతుంది, రెఫరల్ కోడ్ అడుగుతుంది. మిమ్మల్ని ఎవరైతే ఈ ఫోరంకి ఇన్వైట్ చేశారో వాళ్ళు ఒక కోడ్ చెప్తారు. వాళ్ళ కోడ్ యూజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటారు. మీ యొక్క నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్, మీ యొక్క అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు కంపెనీలో ఒక పర్మనెంట్ యూజర్ ఐడి అని మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు మెంబర్ అవుతారు. ఆ తర్వాత ఒక 600 రూపీస్ మనం యాప్ లో యాడ్ చేసుకొని, మన బ్యాంక్ అకౌంట్ నుంచి కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ యాడ్ చేసుకొని మనకు కార్డ్ రిక్వెస్ట్ పెట్టినట్లయితే మాకు ఏటీఎం కార్డు యాక్టివేట్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా.
ఒక డిజిటల్ కార్డు, వర్చువల్ కార్డ్ యాక్టివేట్ అయిపోతుంది. లేదంటే మీకు అప్లైనర్ ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ కాడ ఏమైనా కార్డు డైరెక్ట్ అందుబాటులో ఉంటే ఇనిషియల్‌గా వాళ్ళ కాడ నుంచి తీసుకోవచ్చు. లేదంటే మీరే కంపెనీ నుంచి కూడా కార్డ్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అప్పుడు కార్డ్ తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైమ్ మీ అవసరం కోసం, మీరు మీ యొక్క షాపింగ్ కోసం, మీరు నిత్య జీవితంలో వాడే మీ యొక్క అవసరాల కోసం కార్డ్ ఎక్కడైనా సరే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తుంటారు కదా! ఆ ఫస్ట్ టైమ్ ఎంతైతే యూజ్ చేస్తారో అంతవరకు 100% మీకు కంపెనీ మనకు వాలెట్‌లోకి క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. 100% మనీ బ్యాక్. ఇక్కడ ఒక లిమిట్ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం 5,000 వరకే. సపోజ్ మీరున్నారు, యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు, మొబైల్ పైన యాప్, కార్డ్ తీసుకున్నారు, కార్డ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైమ్ మీరు ఏదో మోర్ మార్కెట్‌కెళ్లారు. ఒక రూ. 2,000 ఏదో షాపింగ్ చేశారు. మన కార్డ్ ద్వారా పేమెంట్ చేశారు. కంపెనీ ఎక్స్‌ట్రా రూ. 2,000 మీకు వాలెట్ క్యాష్ ఇస్తుంది. లేదా పెట్రోల్ బంక్‌కెళ్లారు. ఒక రూ. 1,000 డీజిల్ తీసుకున్నారు. లేదంటే ఒక రూ. 500 పెట్రోల్ పోయించుకున్నారు బండిలో. మన కార్డ్ ద్వారా స్వైప్ చేశారు అక్కడ. మీరు 500 చేస్తే 500, రూ. 1,000 షాపింగ్ చేస్తే కంపెనీ ఎక్స్‌ట్రా రూ. 1,000 ఇస్తుంది. రూ. 5,000 షాపింగ్ చేస్తే 5,000 ఇస్తుంది. ఒకవేళ మీరు రూ. 10,000 ఎట్ ఎ టైమ్ ఫస్ట్ టైమ్ ట్రాన్సాక్షన్ చేసినా కానీ కంపెనీ మీకు రూ. 5,000 మాత్రమే ఇస్తుంది. అంటే మాక్సిమం 5,000. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ వాలెట్ క్యాష్‌ని మనం ఫర్దర్‌గా మన మొబైల్ పే అనే ఒక షాపింగ్ మాల్ ఉంది. ఆ మొబైల్ పే అనే షాపింగ్ మాల్‌లో మీరు ఏ విధంగానైనా ఏ వస్తువైనా కొనేటప్పుడు ఈ రూ. 5,000ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు కొద్ది మోతాదులో. దానికి ఏదైనా ఒక వస్తువు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఈ మొబైల్ పే నుంచి వచ్చిన మనీ బ్యాక్‌ని ఇంత పర్సెంట్‌లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ముందే చూపిస్తుంది. ఇది ఏ విధంగానంటే ఫ్రెండ్స్, మనము జియో రీచార్జ్ మనం స్టార్టింగ్‌లో చేసుకున్నప్పుడు కొన్ని కూపన్స్ వచ్చేది. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఆ కూపన్స్ రూ. 50 అట్లా రూ. 50 వోచర్స్ వస్తున్నాయి. అలాంటి వోచర్స్ మళ్ళీ సేమ్ అదే మొబైల్ నంబరు నెక్స్ట్ టైమ్ 350 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునేటప్పుడు ఒక వోచర్ యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక్కసారి యూజర్‌గా వచ్చిన పర్సన్ మళ్ళీ ఎప్పటికిని ఆ అప్లికేషన్ లేదంటే అదే రీచార్జ్ యూజ్ చేసుకునే విధంగా ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందో, సేమ్ మన మొబైల్ పే అప్లికేషన్ కూడా ఒక్కసారి వచ్చినటువంటి యూజర్‌ని లైఫ్ టైమ్ తనతో పాటు ఉంచుకోవడానికి, తనతో పాటు జర్నీ చేయించుకోవడానికి, తన ద్వారా సర్వీస్ పొందడానికి ఈ యొక్క రూ. 5,000 వాలెట్ క్యాష్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించాలి. చాలా మంది అంటున్నారు, సార్ మేము ఫ్రీగా యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. ఏటీఎంకి రూ. 600 చార్జ్ పే చేస్తున్నాం. సర్వీస్ చార్జ్ అది కూడా. కానీ రూ. 5,000 వాలెట్ క్యాష్ ఎలా ఇస్తుంది అని చెప్పేసి చాలా మంది అడగడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, దానికి చెప్పాను కదా! జియో వాళ్ళు స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఫ్రీగా ఇచ్చారు. తర్వాత రూ. 500 రూ. 500 399 రీచార్జ్ చేసుకుంటే 2,500 దాకా వోచర్స్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకు? ఒక కస్టమర్ లైఫ్ టైమ్ తనతో పాటు జర్నీ చేయించుకోవడానికి. సేమ్ అదే ఒక బిజినెస్ లాజిక్ తోటి మన మొబైల్ పే కంపెనీ తన యొక్క యూజర్‌ని తనతో పాటు లైఫ్ టైమ్ జర్నీ చేసుకునే విధంగా రూ. 5,000 మీకు ఇనిషియల్‌గా వాలెట్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఒక్కొక్క వస్తువుని బట్టి, కేటగిరీని బట్టి మినిమమ్ 1% నుంచి 100% వరకు మీరు రిడీమ్ చేసుకొనవచ్చు. ఓకే. ఇదే కాకుండా ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి మీరు డెబిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దానితోటి చేసే ఈ ప్రతి ట్రాన్సాక్షన్ ఆ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు మొబైల్ రీచార్జ్ చేసుకుంటారా? ఏదైనా మోర్ షాప్‌కెళ్ళి షాపింగ్ చేస్తారా? బిగ్ బజార్‌కెళ్ళి షాపింగ్ చేస్తారా? పెట్రోల్ బంక్‌కెళ్ళి స్వైపింగ్ చేస్తారా? లేదంటే మీకు ఇంటి పక్కన ఉన్నటువంటి కిరాణా కొట్టులో షాపింగ్ చేస్తారా? మీ ఇష్టం. మీరు మీ అవసరాల కోసం ఎక్కడైనా మీరు ఆ కార్డ్ యూజ్ చేసినట్లయినా. లేదంటే ఏదైనా ఆన్‌లైన్ పోర్టల్ అమెజాన్‌లో కావచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో కావచ్చు, లేకపోతే స్విగ్గీలో కావచ్చు, జొమాటోలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎలాంటి టై అప్ అవసరం లేదు వాటికి. ఎక్కడైనా మన కార్డ్ యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. మన రూపే డెబిట్ కార్డ్ ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తారో అక్కడ ప్రతి చోట మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు దీని ద్వారా. దీని ద్వారా ట్రాన్సాక్షన్ జరిగితే చాలు మనకు ఖచ్చితమైనటువంటి కొంత అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి కొంత పర్సెంటేజ్ అనేది ఉంది. ఆ కాలిక్యులేషన్స్ మన యాప్ 100% మనకు రన్నింగ్‌లోకి వచ్చిన తర్వాత మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా ఎంత వస్తుంది సార్ మనకి? చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎంత పర్సెంట్ వస్తుంది? డియర్ ఫ్రెండ్స్, మనం మొబైల్ పే డెబిట్ కార్డ్ ద్వారా మనం షాపింగ్ చేస్తే మన కంపెనీకి మీరు ఎంతైతే దీని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాని మీద 1% వస్తుంది ఫ్రెండ్స్ మన మొబైల్ పే కంపెనీకి. ఆ 1% ఇన్‌కమ్‌లో 25% కంపెనీ ఉంచుకొని 75% మన యూజర్స్‌కి మీకు సెల్ఫ్‌గా కొంత, మీ స్పాన్సర్‌కి కొంత, ఆ స్పాన్సర్‌కి కొంత, ఆ విధంగా 5 లెవెల్స్ వరకు షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఈ 75%లో కూడా మీకు సెల్ఫ్‌గా ట్రాన్సాక్షన్ చేసిన అతనికి 20% ఇస్తుంది.
ఎగ్జాంపుల్ ఆ 75% 100% అనుకున్నట్లయితే మీరు ఆల్మోస్ట్ ఒక 15 రూపీస్ వరకు మీకు సెల్ఫ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో కొంచెం మళ్ళీ జీఎస్టీ అవి కట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి. మీకు సెల్ఫ్ ఇన్కమ్ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్‌లో నుంచి మనకు యూజర్స్‌కి స్పెండ్ చేసినటువంటి 75%లో 20% మీకు సెల్ఫ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అందులో 10% ఇమ్మీడియేట్‌గా మీకొస్తుంది. ఈ రోజు ట్రాన్సాక్షన్ చేస్తే రేపు ఉదయాన్నే మీకు వాలెట్‌లో పడిపోతుంది 10%. రిమైనింగ్ ఒక 10% మాత్రం 3 మంత్స్‌కి ఒకసారి ఇస్తుంది. 3 నెలలకు ఒకసారి 10% మీకు రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఆ 3 నెలల పేరు మీద మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా గాని, మొబైల్ పే డెబిట్ కార్డ్ ద్వారా గాని మీరు ఒక 21,000 రూపీస్ ట్రాన్సాక్షన్స్ చేసి ఉండాలి. అదొక్కటే క్రైటీరియా. ఆ విధంగా చేసినట్లయితే మీకు 20% మీకు సెల్ఫ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ టచ్ చేస్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు. వేరే వాళ్ళు వేరే వేరే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు చూస్తున్నారు. వాళ్ళకి అవగాహన లేకుండా మనం చేసే షాపింగ్ మీదనే 20% వస్తుందని చెప్తున్నారు. ఇది 100% రాంగ్ ఫ్రెండ్స్. మీరు గమనించండి. అందుకే నేను చెప్తున్నాను వేరే వేరే వీడియోస్ అవి చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మీరు రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకండి. మనం చాలా క్వాలిటీగా మార్కెట్‌లోకి వెళ్దాం. చాలా క్వాలిటీగా బిజినెస్ బిల్డ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నేను 100% క్వాలిటీ తోటి 100% కన్ఫర్మేషన్ తోటి చెప్తున్నాను మీకు ఈ ప్లాను. ఎందుకంటే మీ అందరికి తెలుసు నిన్న మన కంపెనీ ఎండి శ్రీకృష్ణ చౌదరి గారు అనౌన్స్ చేశారు. నన్ను ఒక కోర్ కమిటీ టీమ్ మెంబర్‌గా, ఒక ఎస్‌డిఓగా ఇండియా మొత్తం మీద వేల మంది లెక్క పెట్టే విధంగా 9 ఆర్ 10 మెంబర్స్ అందులో ఒక మెంబర్‌గా నేను ఉన్నాను ఫ్రెండ్స్. మీరు గమనించండి. ఈ విషయం కంపెనీకి వచ్చే ఇన్‌కమ్ లో అక్కడి నుంచి మనకు 20% ఇవ్వడం జరుగుతుంది గానీ చాలా మంది సార్ నేను ₹1000 షాపింగ్ చేస్తే 200 వస్తుందా 20% అని అడుగుతున్నారు. లేదు అలా రాదని చెప్తే లేదు సార్ నేను వీడియో చూసానని. డియర్ ఫ్రెండ్స్ మీరు కన్సిడర్ చేయకండి ఆ వీడియోస్. చాలా మంది తెలియక ఏదో ఎగ్జైట్ అయ్యి 20% అనగానే ఆ వీడియోస్ చూసి వాళ్ళు ఆ వీడియోస్ చేసి ఏదో ఆ లైక్ల కోసమో దానికోసమో పోస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం మీరు రాంగ్ ఫాలో అవ్వకండి. మీ టీంకి రాంగ్ గైడెన్స్ ఇవ్వకండి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే సార్ నేను మొబైల్ పే యూజర్ గా వచ్చాను. నేను పర్ మంత్ నేను చాలా ట్రాన్సాక్షన్ చేసుకుంటాను. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా నేను ఇప్పటి నుంచి ఈ కార్డు ద్వారానే చేసుకుంటాను. ఇప్పటి వరకు వేరే వేరే బ్యాంక్ కార్డులతో చేస్తే నాకు ఛార్జీలు పడ్డాయి కానీ నాకు ఎక్కడ ఇన్కమ్ రాలేదు. ఇక్కడ ఇన్కమ్ ఇస్తుంది అన్నట్టు ఈ కార్డు ద్వారా చేయడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. నాకు ఇంకా ఏమైనా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే? ఎస్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ అనేది మన కంపెనీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, దీనికోసము మీరు చేసే ట్రాన్సాక్షన్ మీద మీకు కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో 20% మీకు ఇవ్వడంతో పాటు అది మీరు ఎంత చేస్తారు, మీరు ₹10 ట్రాన్సాక్షన్ చేసినా దాని మీద మీకు ఇస్తుంది. ₹100 చేసినా ఇస్తుంది, ₹1000 చేసినా ఇస్తుంది, ₹1,00,000 చేసినా ఇస్తుంది, 10 లక్షలు చేసినా ఇస్తుంది. ఆ ఇన్కమ్ మీకు కామన్. అది కాకుండా ఎవరైనా సరే ఒక 5,000 రూపీస్ వరకు చేశారనుకోండి, ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ₹1000 చేశారు, ఒకసారి 500 చేశారు, ఒకసారి 4,000 చేశారు. ఎట్లయితేనేంది ఒక నెల పేరు మీద ఒక 5,000 రూపీస్ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే కంపెనీ మీకు ఒక పాయింట్ గా కన్సిడర్ చేస్తుంది. మిమ్మల్ని ఒక పాయింట్ ఇస్తుంది మీకు. ఎవరైనా సరే ఒక నెల మొత్తం మీద అతను వివిధ ట్రాన్సాక్షన్ ద్వారా ఒక ₹10,000 ట్రాన్సాక్షన్ చేస్తే 2 పాయింట్లు ఇస్తుంది. ₹20,000 ట్రాన్సాక్షన్ చేస్తే 4 పాయింట్లు ఇస్తుంది. ఆ విధంగా ₹50,000 ట్రాన్సాక్షన్ చేస్తే 10 పాయింట్లు ఇస్తుంది. ₹1,00,000 ట్రాన్సాక్షన్ చేస్తే 20 పాయింట్లు ఇస్తుంది. మీరు 10 లక్షలు చేస్తే ₹5,000 ఒక పాయింట్ చొప్పున ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు ఇస్తుంది. సార్ ఏంటి సార్ ఈ పాయింట్స్? ఏం చేయాలి వీటితోటి? ఎస్ ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అంటే ఓన్లీ పాయింట్సే కాదు. ఇది 100% మీకు మనీ అన్నట్లే. ఏ విధంగా అంటే మన కంపెనీకి మీ టీము, మా టీము ఇవన్నీ కాదు. మనందరిది ఒకటే టీము ఇండియా. మన ఇండియా మొత్తంలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకు కంపెనీకి కమిషన్ వస్తుంది కదా. ఆ కమిషన్ లో నుంచి ఒక 11% తీసి పక్కన పెట్టి ఎన్ని పాయింట్స్ అయితే అయినాయో ఆ నెలలో ఆ ప్రతి పాయింట్ కి ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గమనించాలి. మీ టర్న్ ఓవర్ కాదు, మీ టీం టర్న్ ఓవర్ కాదు, మీరు పర్సనల్ చేసే టర్న్ ఓవర్ కాదు. ఇండియా వైడ్ గా మన కంపెనీకి జరిగే టర్న్ ఓవర్ లో దాని నుంచి మన కంపెనీ కమిషన్ వస్తుంది కదా. ఆ కమిషన్ లో నుంచి 11% తీసి పక్కన పెట్టి ఆ 11% లో 11% నుంచి ఇండియా వైడ్ గా ఎన్ని పాయింట్స్ అయితే వచ్చాయో ఆ పర్టికులర్ క్యాలెండర్ మంత్ లో వాటన్నిటికి ఈక్వల్ గా షేర్ చేస్తుంది. ఒక్కొక్క పాయింట్ వాల్యూ ఆ మంత్ జరిగినటువంటి టర్న్ ఓవర్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. ₹100 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, ₹1000 ఉండొచ్చు, చెప్పలేం.
సపోజ్ మీరు ఒక నెలలో 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు. మీకు 10 పాయింట్లు వచ్చినాయి. ఒక పాయింట్ వాల్యూ 200 అనుకుంటే 10 పాయింట్లు ఇంటూ 200 రూపాయలు, 2,000 రూపాయలు మీకు ఇది ఎక్స్ట్రా వస్తుంది. మీకు వచ్చే సెల్ఫ్ ఇన్కమ్ ఆ 20% అది కాకుండా ఇది ఎక్స్ట్రా వస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ మీద. ఇది సెల్ఫ్ మోటివేటర్ క్లబ్ అంటున్నాం దీన్నే. మనం ఎక్కువ మన కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా ఇన్కమ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కాకుండా సార్ నాకు ఇది మాత్రమే కాదు, నేను ఇంకా బాగా చేస్తాను, ఒక 15,000 పర్ మంత్ చేస్తానంటే 15,000 లేదా అంతకంటే ఎక్కువ ఎవరైనా 1 మంత్ ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకు వచ్చే సెల్ఫ్ కమిషన్ కాకుండా ఇంకొక 0.025% కంపెనీ ఎక్స్ట్రా ఇన్కమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ స్లైడ్ మీకు చూపించట్లేదు, అది ఇంకా వేరే కాడ ఉంది, అది తర్వాత చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, అట్లా ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది. అదే కాకుండా ఇంకా కొందరు అంటారు సార్ నేను ఇయర్లీ లక్షల కొద్ది నేను వేరే వేరే కార్డ్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, కానీ అక్కడ మాకు ట్రాన్సాక్షన్స్ పెరిగినాయని ఛార్జెస్ పడుతున్నాయి, కానీ మాకు ఇన్కమ్ రాలేదు, దీని ద్వారా చేస్తే ఇంకా ఏమైనా వస్తుందా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ మీకు డైరెక్ట్ ఇన్కమ్ కాకుండా, ఇప్పటి వరకు వచ్చిన ఆ పాయింట్స్ మీద ఇన్కమ్ కాకుండా, మీరు 15,000 రూపాయలు మినిమం చేస్తే దాని మీద వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ కాకుండా ఇయర్లీ క్లబ్ అని చెప్పేసి ఇంకో ఇన్కమ్ పెట్టింది మన కంపెనీ. ఎవరైనా సరే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు, అంటే 1 ఇయర్ లో, ఒక 1 క్యాలెండర్ ఇయర్ లో 6 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి కంపెనీ ఒక స్పెషల్ గా ఒక పాయింట్ ఇస్తుంది. మళ్ళీ ఇది వేరే పాయింట్. ఏంటి సార్ ఈ పాయింట్ వాల్యూ అంటే, ఇండియా వైడ్ గా ఆ సంవత్సరం మొత్తంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ లో మన కంపెనీకి కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ లో నుంచి ఒక 6% తీసి, మీన్స్ మనకు డిస్ట్రిబ్యూట్ చేద్దామని పక్కన పెడితే 75% ఉంది కదా, ఆ 75% లో 6% తీసి ఎంత మంది అయితే ఈ 6 lakhs కంప్లీట్ చేసినారో అలా ఒక్కొక్క పాయింట్ చొప్పున ఇస్తుంది కదా వాళ్ళకి, అన్ని పాయింట్లు ఈక్వల్ గా షేర్ చేస్తుంది ఆ 6% ఇన్కమ్ ని. ఇది కొన్ని వేలల్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది. ఇది అచీవ్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, బట్ ప్రతి ట్రాన్సాక్షన్ మీద కంపెనీ 6% తీసిస్తుంది కాబట్టి ఇది చాలా హ్యూజ్ గా ఉంటుంది ఈ అమౌంట్. ఈ ఇన్కమ్స్ రావాలంటే మీరు ఏదో టీమ్ చేయాలి, ప్లస్ ఇంకేదో చేయాలి, ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ యూజర్ గా జాయిన్ అయ్యి ఇవి మీరు యూజ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ పొందుతారు. ఇప్పటి వరకు నేను చెప్పినవి డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్కమ్స్ మీరు ఓన్లీ యూజర్ గా జాయిన్ అయ్యి కార్డు తీసుకొని మీరు పర్సనల్ గా షాపింగ్ చేసుకోవడం ద్వారా, మీరు పర్సనల్ గా ఎక్కువ కార్డు యూజ్ చేసుకోవడం ద్వారా కానీ, యాప్ యూజ్ చేయడం ద్వారా కానీ మీరు పొందే బెనిఫిట్స్ ఇవి. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు. కానీ ఫ్రెండ్స్ మనకు తెలుసు, మనం ఒక్కరం చేసే దాని మీద మనం ఒక ట్రెడిషనల్ మనకు వచ్చే ఇన్కమ్స్ కంటే ఒక టీం ద్వారా ఒక సర్టెన్ టీం జనరేట్ చేసుకొని ఆ టీం ద్వారా కొంత ఇన్కమ్ తీసుకుంటే చాలా పెద్ద ఇన్కమ్. మన డైరెక్ట్ ఇన్కమ్ కంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అనేది చాలా ఒక మంచి ఇన్కమ్, ఒక హ్యూజ్ అమౌంట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. అందుకే దానికోసమే మన కంపెనీ ఒక రెఫరల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిందని చెప్పాము మీకు ఆల్రెడీ. మీరు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు, మీకు ఇన్కమ్స్ వస్తున్నాయి, మీరు అంతా హ్యాపీ. సేమ్ మీకు నచ్చింది కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఫ్రీగానే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఒక 600 రూపీస్ పెట్టి మాత్రం కార్డు తీసుకుంటారు. మీ ద్వారా అట్లా ఒక 20 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ కాలం ఉంది కదా లెవెల్ 1, మీరు మీ రెఫరల్ లింక్ తోటి ఒక 20 మెంబర్స్ వరకు జాయిన్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ మీరు జాయిన్ చేయలేరు ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఫస్ట్ 20 మెంబర్స్ కంటే ఎక్కువ మీరు రెఫర్ చేస్తే వాళ్ళు మీకు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు 20 మెంబర్స్ వరకు రెఫర్ చేయొచ్చు మీ స్పాన్సర్ కోడ్ తోటి. ఆ 20 మెంబర్స్ కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగానైనా సరే వాళ్ళకు కావాల్సినటువంటి ట్రాన్సాక్షన్స్, వాళ్ళకు కావాల్సిన సర్వీస్ వాళ్ళు పొందుతున్నా కూడా మీకు ఎప్పటికీ వాళ్ళ మీద ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. అదే కాదు ఫ్రెండ్స్, ఆ 20 మెంబర్స్ కూడా సేమ్ మీలాగానే వాళ్ళు కూడా ఆ విధంగా 20 మెంబర్స్ డూప్లికేట్ చేస్తే సెకండ్ లెవెల్లో మనకు 400 మెంబర్స్ అవుతారు. థర్డ్ లెవెల్లో 8,000 పీపుల్ వస్తున్నారు. ఫోర్త్ లెవెల్లో 1,60,000 పీపుల్ వస్తున్నారు. ఫిఫ్త్ లెవెల్లో 32 lakh పీపుల్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూస్తే 33,68,420 మెంబర్స్ అవుతున్నారు ఓవరాల్ గా. డియర్ ఫ్రెండ్స్, నేను ఏమంటున్నా అంటే ఇంత మంది యూజర్స్ కాకపోవచ్చు, పోనీ ఒక 2 lakhs 3 lakhs అయితే కామన్ అవుతుండొచ్చు కదా. 33 lakh మీకు కాలేదు అనుకుందాం, బట్ పాసిబిలిటీ ఉంది. కనీసం 50%, ఒక 15 లక్షలు, పోనీ ఒక 2 lakhs 3 lakhs ఈజీగా అవుతారు. ఎందుకు అంటే
మామూలుగా కొన్ని లిమిటెడ్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వేరే వేరే అప్లికేషన్సే ప్రతి స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది కొన్ని వందల రకాల అప్లికేషన్ ని ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టి కొన్ని వందల రకాల సర్వీసెస్ ఒకే చోట మీకు ప్రొవైడ్ చేస్తూ ఒక మంచి మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఇన్కమ్ ఇవ్వడమే కాకుండా మీ రెఫరల్స్ ద్వారా కూడా మీకు ఇన్కమ్ ఇస్తుంది. ప్రతి నెల కొంతమంది లక్షల్లో ఇన్కమ్ తీసుకునే విధంగా మీకు ఈ యొక్క ప్లాన్ డిజైన్ చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మొబైల్ పే అప్లికేషన్ ప్రతి యూజర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. అతి కొద్ది రోజుల్లో ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా మన మొబైల్ పే అప్లికేషన్ ఉండబోతుంది ఫ్రెండ్స్. గమనించండి. అట్లీస్ట్ నేను మినిమం క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా. మీరు ఒక 1 lakh పీపుల్ వచ్చారు అనుకుందాం. పోనీ 1 year కావచ్చు, 2 year కావచ్చు, 3 years కావచ్చు, 1 lakh యూజర్స్ వచ్చినా కూడా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నా కానీ ఒక్కొక్కరు యావరేజ్ గా మంత్లీ ఒక 10,000 రూపీస్ వాళ్ళు వాడుకున్నా కానీ ఒక్కొక్కరి మీద 10 రూపీసే వచ్చింది అనుకుందాం. వాళ్ళు 10,000 యూజ్ చేసుకుంటే మనకు 10 రూపీస్ వచ్చింది అనుకుందాం మినిమం. ఎందుకంటే వాళ్ళు కార్డు ద్వారా చేసుకుంటే 10 రూపీస్ కంటే తక్కువనే వస్తుంది మనకి. వాళ్ళు వేరే అప్లికేషన్ ద్వారా కానీ వేరే షాపింగ్స్ చేస్తే మనకు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు అట్లా కూడా వస్తుంది మనకి. యావరేజ్ గా నేనేం చేస్తానంటే ఒక 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే 1 రూపీ వస్తుంది అనుకుందాం. ఒక 10,000 ట్రాన్సాక్షన్ చేస్తే 10 రూపీస్ వస్తుంది. అట్లా 1,00,000 మంది ఒక్కొక్కరి మీద మనకు 10 రూపీస్ వచ్చినట్టు 1,00,000 into 10 రూపీస్ 10 lakh రూపీస్ పర్ మంత్. ఓన్లీ ఫ్రెండ్స్ అంత మంది కూడా కాలేదు. ఓన్లీ ఒక 10,000 యూజర్స్ మీకు వచ్చారు ఓవరాల్ కలిపి. మీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ దీని అందరు కలిపి క్లోజ్ యూజర్ గ్రూప్ అంటాం. ఆ గ్రూప్ మొత్తం కలిపి మీకు ఒక 10,000 యూజర్స్ వస్తే ప్రతి ఒక్కరి మీద మనకు ఒక నెల పేరు మీద కలిపి ఒక 10 రూపీసే మనకు వచ్చింది అనుకుందాం మినిమం. అయినా మీ ఇన్కమ్ 10 రూపీస్ ఇంటూ 10,000 యూజర్స్ 1 lakh rupees పర్ మంత్. డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాట్ స్మాల్ ఇన్కమ్, వెరీ హ్యూజ్ ఇన్కమ్, వెరీ బిగ్ ఇన్కమ్. ఇది కాకుండా ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీరు డైరెక్ట్ 20 మెంబర్స్ చేయొచ్చు, కానీ 20 మెంబర్స్ కాకపోవచ్చు. ఒక 15 రోజులు ఇక్కడ క్లబ్ ఇన్కమ్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా ఇదే సైడ్ మీద మీకు చూపిస్తున్నాను. ఈ క్లబ్ ఇన్కమ్ ఒకసారి ఇక్కడ మీకు క్లబ్ ఇన్కమ్ అనేది మీకు స్పెషల్ గా చూపిస్తున్నాను. మొబైల్ పే క్లబ్ ఇన్కమ్స్. ఎవరైనా సరే ఫస్ట్ లెవెల్ ఒక 10 మెంబర్స్ రెఫర్ చేశారు ఒక 15 రోజుల లోపల, అయితే మిమ్మల్ని ఏ క్లబ్ మెంబర్ అంటుంది. క్లబ్ ఏ కంపెనీ ఎప్పుడైతే 15 రోజుల్లో మీరు 10 మెంబర్స్ రెఫర్ చేసి వాళ్ళకి ఏటీఎం కార్డు ఇప్పిస్తూ ఉంటారో క్లబ్ ఏ మెంబర్ అవుతున్నారు. అప్పుడు కంపెనీకి ఇండియా వైడ్ గా ఎవ్రీ మంత్ కార్డ్స్ యాక్టివేట్ అవుతున్నాయి కదా. ప్రతి కార్డు ఎన్ని కార్డు అయితే యాక్టివేట్ అవుతాయో అన్ని ఇంటూ 11 రూపీస్ చొప్పున తీసి కంపెనీ మన క్లబ్ ఏ మెంబర్స్ కి షేర్ చేస్తుంది ఈక్వల్ గా. వన్స్ ఒక పర్సన్ ఒక్కసారి జాయిన్ అయ్యి ఒకసారి 10 మెంబర్స్ రెఫర్ చేస్తే అతనికి ఎవ్రీ మంత్ ఆ క్లబ్ ఏ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి నెల ఇస్తుంది కంపెనీ. అదే విధంగా మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 45 days లో మీకు సెకండ్ లెవెల్ లో ఫుల్ఫిల్ అవుతే 400 మెంబర్స్ అవుతారు. కానీ కంపెనీ 45 days లో ఒక 100 మెంబర్స్ చేస్తే చాలు మిమ్మల్ని క్లబ్ బి మెంబర్స్ అంటుంది. అప్పుడు ఇండియా వైడ్ గా ప్రతి నెలలో ఎన్ని కార్డులు అయితే యాక్టివేట్ అవుతున్నాయో అన్ని కార్డులు ఇంటూ 12 రూపీస్ చొప్పున తీసి మీకు షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. అందరికి క్లబ్ బి మెంబర్స్ కి ఈక్వల్ గా. అదేవిధంగా క్లబ్ సి అంటున్నాం. మన థర్డ్ లెవెల్లో మనం జాయిన్ అయిన డేట్ కాడ నుంచి 90 days లోపల 1000 యూజర్స్ వచ్చినట్లయితే ఓవరాల్ కంపెనీకి అయితే 8,000 పీపుల్ వస్తున్నారు. కానీ కంపెనీ ఏమడుగుతుంది 1000 యూజర్స్ వచ్చినట్లయితే 8,000 ఓకే 1000 యూజర్స్ వచ్చినట్లయితే మీకు క్లబ్ సి మెంబర్ అంటుంది. ప్రతి కార్డు మీద మీకు ఒక 13 రూపీస్ చొప్పున తీసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియా వైడ్ ఫోర్త్ లెవెల్లో ఒక 10,000 యూజర్స్ వచ్చినట్లయితే మీకు ఒక 150 days టైంలో కంపెనీ ఇండియా వైడ్ గా జరుగుతున్నటువంటి కార్డు యాక్టివేషన్స్ నుంచి ప్రతి కార్డు నుంచి ఒక 14 రూపీస్ చొప్పున తీసి మీకు ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ మంత్ మీకు ఏ క్లబ్ అయితే హైయెస్ట్ క్లబ్ ఉంటుందో ఆ ఒక్క క్లబ్ మాత్రమే మీకు ఇస్తుంది. సపోజ్ మీరు బి క్లబ్ ఎలిజిబుల్ అయ్యారంటే ఏ క్లబ్ ఇన్కమ్ ఇవ్వదు, మీకు బి క్లబ్ ఇస్తుంది. నెక్స్ట్ సి క్లబ్ అయితే సి క్లబ్ ఇస్తుంది. హైయెస్ట్ క్లబ్ ఏది ఉంటే అది ఇస్తుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా మన కంపెనీలో ఒక లైఫ్ టైం క్లబ్ అనేది ఒకటి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. లైఫ్ టైం క్లబ్ ఏంటి సార్ ఈ లైఫ్ టైం క్లబ్ అంటే? మీకు టైం లిమిట్ అంటూ ఏం లేదు. మీకు 5th లెవెల్లో ఫుల్ఫిల్ అవుతే యాక్చువల్గా 32 lakh పీపుల్ ఉంటారు. కానీ కంపెనీ ఏమంటుంది ఒక 32 lakh పీపుల్ కాకుండా ఒక 1 lakh యూజర్స్ ఎప్పుడైతే వస్తారో మీకు మీ 5th లెవెల్లో 1 lakh యూజర్స్ ఏటీఎం కార్డు తీసుకుని యాక్టివ్ ఉన్నట్లయితే
మిమ్మల్ని లైఫ్ టైం క్లబ్ అచీవర్ గా కంపెనీ గుర్తించి మీకు ఒక 15 లక్షల రూపాయల హౌస్ ఫండ్, 9 లక్షల వర్తుబుల్ గల కార్ ఫండ్ ఇస్తుంది. అంటే టోటల్ ఒక 24 లాక్ రూపీస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ నుంచి. ఇది క్యాష్ రూపంలో ఇస్తుంది ఫ్రెండ్స్, మీరు గమనించాలి. ఇది లైఫ్ టైం క్లబ్. ఇదే కాకుండా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క టీంను డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మీద మీకు ఎలాంటి టీం చేయకుండా మీరు చేసే ట్రాన్సాక్షన్ మీద మీకు ఇన్కమ్ ఇచ్చింది కంపెనీ. అదే కాకుండా మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్నటువంటి 20 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ మీద మీకు జనరల్ గా 5 లెవెల్ వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ మీద మనకి ఇన్కమ్ ఇస్తుంది. కానీ మీకు ఫస్ట్ లెవెల్ వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళ మీద మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చేసి ఆ పాయింట్స్ మీద కూడా కంపెనీకి వచ్చే టోటల్ టర్న్ ఓవర్ మీద మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ లెవెల్ ఒక 10 మెంబర్స్ జాయిన్ చేస్తే వాళ్ళందరూ కలిసి ఒక 10,000, ఒక 4,000, ఒక 3,000, ఒక 2,000 వాళ్ళందరూ కలిసి ఒక 50,000 రూపాయలు ఒక నెల ట్రాన్సాక్షన్ చేస్తే కంపెనీ ఎక్స్ట్రా ఒక పాయింట్ ఇస్తుంది మీకు. ఒకవేళ 1,00,000 రూపాయలు కనుక ట్రాన్సాక్షన్ చేస్తే మీ ఫస్ట్ లెవెల్ వాళ్ళు 2 పాయింట్లు ఇస్తుంది. అవన్నీ ఒక నెలలో ఎన్ని పాయింట్లు అయితే వస్తున్నాయో చూసి ఇండియా వైడ్ గా కంపెనీకి జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ లో కంపెనీకి వచ్చిన కమిషన్ నుంచి మీకు ఒక 11% తీసి మీకు ఒక పాయింట్ ఎంత అయితే వస్తుందో ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా కంపెనీకి వచ్చే టోటల్ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. మీ టీమో మా టీమో లేకపోతే మీ డౌన్ లైన్ 5 లెవెల్ లోపు ఇది కాదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కార్డ్ యాక్టివేషన్ బోనస్ ఫ్రెండ్స్. ఇది కొంచెం గమనించాలి. మనం పాత వాళ్ళు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెంబర్స్ కూడా ఇంతకుముందు మనం దీన్ని వేరే విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం చేంజ్ చేయడం జరిగింది నిన్న కోర్ కమిటీ మీటింగ్ లో డెసిషన్ తీసుకొని. ఫస్ట్ లెవెల్లో మనం ఒక 20 మెంబర్స్ రెఫర్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్లో 400. ఈ విధంగా అయితే మొత్తం 33 లాక్ యూజర్స్ వస్తున్నారు కదా. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ వాళ్ళు ఏటీఎం కార్డు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఒకసారి ఫస్ట్ టైం యాక్టివేషన్ ఎంతో కొంత 500, 1000, 2000 వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కార్డు యాక్టివేషన్ అవుతుంది. ఆ కార్డు యాక్టివేషన్ అనేది గాను కంపెనీ మనకి యాక్టివేషన్ బోనస్, కార్డ్ యాక్టివేషన్ బోనస్ అని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 రూపీస్ చొప్పున ఫస్ట్ 4 లెవెల్స్ నుంచి మనకు 5 రూపీస్ వస్తుంది. 5th లెవెల్ 32 లాక్ పీపుల్ ఉంటారు, వాళ్ళ నుంచి ఒక్కొక్కరి మీద 35 రూపీస్ ఇస్తుంది ఫ్రెండ్స్. 32 lakhs into 35 అంటే ఇంచుమించు 10 CR పైన ఉంటుంది ఆ ఇన్కమ్. ఆల్రెడీ ఈ రోజు ఒక మిత్రుడు డౌట్ అడిగారు, సార్ ఫస్ట్ లెవెల్ 20 మంది వచ్చిన తర్వాతనే 5 రూపాయలు ఇస్తారా, ఒక్కరిద్దరు వచ్చినా ఇస్తారా? ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు. ఫస్ట్ లెవెల్ ఒక్కరు వచ్చారు, నో ప్రాబ్లం, 5 రూపాయలు మీకు వచ్చేస్తుంది. ఈ రోజు జాయిన్ అయ్యారు, కార్డ్ యాక్టివేట్ అయింది, రేపే మీకు 5 రూపాయలు వస్తుంది. 4 వచ్చారు, రేపు 20 రూపాయలు వస్తుంది. సేమ్ అంతే. అంతేగాని 20 మంది అయిన దాకా ఆపి అప్పుడు ఇవ్వదు కంపెనీ. ఎప్పుడైతే అప్పుడే ఇచ్చేస్తుంది. ఎప్పుడు ఎంతమంది వస్తే అంతమంది మీద మీకు రావాల్సిన కమిషన్ ఇచ్చేస్తుంది. ఇదే కాదు ఫ్రెండ్స్, మనము మన టీంలో ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, 5th లెవెల్ ఇదంతా కలిపితే మనం CUG అంటున్నాం, క్లోజ్ యూజర్ గ్రూప్. ఆ క్లోజ్ యూజర్ గ్రూప్ లో ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ విధంగానైనా సరే మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా కానీ, మన మొబైల్ పే డెబిట్ కార్డు ద్వారా కానీ వాళ్ళు షాపింగ్ చేసినా, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకున్నా కానీ వాళ్ళ మీద మనకి కంపెనీకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాంట్లో నుంచి 8% మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒక పర్సన్ జాయిన్ చేస్తే ఆయన ఇంకో అతను జాయిన్ చేస్తారు, ఆయన ఇంకో అతను అట్లా మన 5th లెవెల్లో ఉన్న పర్సన్ కూడా షాపింగ్ చేస్తే అతనికి సెల్ఫ్ గా కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ 20% అతనికి వస్తుంది. ఆ పైన 8%, ఆ పైన తనకి 8%, ఆ పైన తనకి 8%, ఆ పైన 8%, మీకు 8%. అట్లా 5 లెవెల్స్ వరకు మన కంపెనీ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అతను చేసే ప్రతి కార్డు ట్రాన్సాక్షన్ మీద మీకు 8% రావడం జరుగుతుంది. ఇదంతా కూడా కంపెనీకి వచ్చే ఇన్కమ్ నుంచి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ గమనించాలి. ఎందుకంటే చాలా మంది ఆ యూట్యూబ్ లో వీడియోస్ చూసి కొంచెం అలా చెప్తున్నారు, అది కాదు. ఓకే, నెక్స్ట్ ఇదే కాకుండా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం గమనిస్తున్నాం ఫ్రెండ్స్, మన కంపెనీ యొక్క స్లోగన్ ఎర్నింగ్ వైల్ స్పెండింగ్. మీరు ఖర్చులో నుంచి ఆదాయం సంపాదించండి, మీరు ఖర్చు పెడుతూనే ఆదాయం పొందండి. ఇప్పటి వరకు అయితే ఎవరైనా సరే ఖర్చు చేస్తుంటారు, జాబ్ చేసో లేకపోతే బిజినెస్ చేసో డబ్బులు సంపాదించి ఖర్చు పెడుతుంటారు. ఇక్కడ ఖర్చులో నుంచి కూడా మళ్ళీ ఆదాయం పొందే అవకాశం మనం ఇస్తుందని చెప్పాము. అదే కాకుండా ఇప్పుడు ఇంకో అద్భుతమైన ఇన్కమ్ మనం చెప్పుకోబోతున్నాం. నాకు తెలిసి ఈ ఇన్కమ్ పెట్టినటువంటి ఫస్ట్ కంపెనీ నాకు తెలిసి మొబైల్ పేనే కావచ్చు. ఎందుకంటే మనం పెట్టేటటువంటి ఖర్చులో కాకుండా, మన రెఫరల్స్, మన టీం వాళ్ళు చేసే ఖర్చులో నుంచే కాకుండా వాళ్ళు చేసుకునే పొదుపులో నుంచి కూడా మనకి ఇన్కమ్ ప్రొవైడ్ చేసేస్తుంది కంపెనీ. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, మన మొబైల్ పే అప్లికేషన్ లో మనం చేస్తున్నటువంటి షాప్ ద్వారా కానీ, మన టీం వాళ్ళు చేసేటటువంటి షాప్ ద్వారా కానీ, షాపింగ్ ద్వారా కానీ, వాళ్ళ ద్వారా వచ్చే కమిషన్స్ మనం ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు. ఒక 200 రూపీస్ అయితే కార్డుకు విత్డ్రా చేసుకోవచ్చు, 500 రూపీస్ అయితే బ్యాంకు విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం 500 ఉంటే చాలు, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు మీరు. అయితే మీరు చేసుకునే ప్రతి విత్డ్రాల నుంచి కంపెనీ ₹1 మనకు రావడం జరుగుతుంది. ఎలా అంటే ఫ్రెండ్స్, మీరున్నారు, మీ టీం 1,00,000 మంది యూజర్స్ ఉన్నారు,
వాళ్ళు ప్రతి నెల ఒక్కసారి విత్‌డ్రా చేసుకున్నా, 2 సార్లు విత్‌డ్రా చేసుకున్నా, విత్‌డ్రా చేసుకున్న ప్రతిసారి మనకు రూ. 1 కమిషన్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసుకున్నారనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఎన్ని సార్లు విత్‌డ్రా చేసుకున్నారనేది మనకు ముఖ్యం. దీన్ని బట్టి ప్రతి ఒక్క అప్‌లైనర్ కూడా మన డౌన్ లైన్ వాళ్ళకు ఇన్‌కమ్ రావాలి, వాళ్ళు విత్‌డ్రా చేసుకోవాలి, వాళ్ళు సేవింగ్స్ చేసుకోవాలి, వాళ్ళు బ్యాంక్‌లో డ్రా చేసుకోవాలనే విషయం ఆలోచిస్తారు. ఆ విధంగా మన టీమ్‌లో 1,00,000 మంది ఉంటే ప్రతి నెల ఒక్కొక్కరు ఒక్కసారి విత్‌డ్రా చేసుకున్నా కూడా ఒక రూ. 1,00,000 పర్ మంత్ ఈ ఇన్‌కమ్ ద్వారానే మనం తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది గమనించాలి. పోనీ 50,000 మంది ఉన్నా కూడా మంత్లీ వన్స్ విత్‌డ్రా చేసుకున్నా కూడా మనకు రూ. 50,000 పర్ మంత్ తీసుకునే అవకాశం ఉంది ఈ ఇన్‌కమ్ మీద. ఫ్రెండ్స్ మీరు గమనించండి. ఇదే కాకుండా ఫ్రెండ్స్ మన కంపెనీ ఒక గోల్డ్ మెంబర్‌షిప్ క్లబ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎందుకంటే మనది ఒకటి షాపింగ్ మాల్ ఒకటి పెట్టబోతుంది. ఆన్‌లైన్ షాపింగ్ మాల్. మొబైల్ పే మాల్ అని చెప్పేసి. మొబైల్ పే షాపింగ్ మాల్. అలా కొన్ని రకాల ఇనిషియల్‌గా ఒక 20, 30 ప్రొడక్ట్స్ తోటి రాబోతుంది. తర్వాత కొన్ని వందలు, వేల రకాల ప్రొడక్ట్ విస్తరించబోతుంది మన కంపెనీ. ఎలా అంటే ఫ్రెండ్స్ ఒక అమెజాన్, ఒక ఫ్లిప్‌కార్ట్ ఏ విధంగా అయితే ఓన్‌గా ఒక షాపింగ్ పోర్టల్ పెట్టిందో సేమ్ మన మొబైల్ పే అనేది ఒక షాపింగ్ పోర్టల్ పెడుతుంది. దాంట్లో మనకు తెలుసు జనరల్‌గా అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఉంటుంది. మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ గనుక తీసుకున్నట్టయితే మీకు ప్రత్యేకమైన ఆఫర్స్, ప్రత్యేకమైన డిస్కౌంట్స్ కనిపిస్తాయి. సేమ్ అదే విధంగా మన మొబైల్ పే షాపింగ్ మాల్‌లో మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ గనుక ఉన్నట్లయితే మీకు గోల్డ్ మెంబర్‌షిప్ గనుక ఉన్నట్లయితే మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్స్, ప్రత్యేకమైన మనీ బ్యాక్ ఆఫర్స్, ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ మీకు రావడం జరుగుతుంది. సార్ ఎలా సార్ మరి ఇక్కడ గోల్డ్ మెంబర్‌షిప్ క్లబ్ ఎలా కావాలి? ఏం లేదు ఫ్రెండ్స్. మీరు జాయిన్ అయిన కాడ నుంచి 30 డేస్ లోపల జాయిన్ అయిన డేట్ నుంచి 30 డేస్‌లో ఒక 100 మెంబర్స్‌ని మీరు జాయిన్ చేయాలి. మీరు కావచ్చు, మీ ఇండైరెక్ట్ కావచ్చు ఎవరైనా. మీరు ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ మీరు రెఫర్ చేశారు. ఆ 10 మెంబర్స్ మళ్ళీ 10 మెంబర్స్ రెఫర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరో ముగ్గురో చేశారు. అట్లా ఓవరాల్‌గా మీ 5 లెవెల్‌ల టీమ్ కలిపి ఒక 100 మెంబర్స్ కావాలి 30 రోజుల లోపులో. దానితో పాటు మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 30 రోజుల లోపు ఒక రూ. 10,000 ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. మీ యొక్క డెబిట్ కార్డ్ ద్వారా గాని, లేదంటే యాప్ ద్వారా గాని. ఇక్కడ 2 కండిషన్‌లు ఫ్రెండ్స్. ఒకటి మీరు జాయిన్ అయిన కాంచి 30 డేస్‌లో మీ 5 లెవెల్స్‌లో లోపు అంటే మీ సీయూజీ అనేది 100 మెంబర్స్ ఉండాలి. అది కాకుండా మీరు పర్సనల్‌గా ఒక రూ. 10,000 మన యాప్ ద్వారా యూజ్ చేసి ఉండాలి. లేదా మన కార్డ్ ద్వారా యూజ్ చేసి ఉండాలి. అప్పుడు మీకు మన మొబైల్ పే మాల్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్స్ అవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. మన మొబైల్ పే కంపెనీ ప్రతి షాప్‌ను కూడా డిజిటల్ షాప్‌గా కన్వర్ట్ చేయడానికి మన మోడీ గవర్నమెంట్ డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఇండియా అని చెప్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ 50% వరకు ఇప్పుడు డిజిటల్ అయిపోయింది ట్రాన్సాక్షన్స్. కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో దానిని కూడా కంప్లీట్‌గా డిజిటల్ చేయడానికి మన మొబైల్ పే కంపెనీ కంకణం కట్టుకుంది ఫ్రెండ్స్. ప్రతి షాప్‌ను కూడా మనం డిజిటలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా అంటే మనం యొక్క యూజర్స్ దీనికి ఇంకా ప్రాసెస్ రాలేదు. కంపెనీ త్వరలో అనౌన్స్ చేస్తుంది ఇవంతా కూడా. యూజర్స్ ప్రతి షాప్‌ను మన ఇంటి పక్కన ఉన్న షాప్ గాని, షాపింగ్ మాల్స్ గాని, హోటల్స్ గాని ఏదైనా కావచ్చు ప్రతి దానితోటి మీరు టై అప్ కావచ్చు. ఆ విధంగా షాప్‌తో టై అప్ అయితే ఆ షాప్‌కు మన మొబైల్ పే యూజర్స్ పోయి ఆ షాప్‌లో పర్చేజ్ చేసినట్లయితే ఆ షాప్ మీద మన కంపెనీకి వచ్చే ప్రాఫిట్‌లో 25% వరకు మనకు సెల్ఫ్‌గా ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అదే కాకుండా మీరు ఎవరైనా సరే ఆ షాప్‌ని మన మొబైల్ పే తోటి మీరు రిజిస్టర్ చేయించినట్లయితే ఆ షాప్‌లో ఎవరైనా సరే మన టీము మనది ఇదని కౌంట్ కాదు అక్కడ. ఎనీ మొబైల్ పే యూజర్ పోయి అక్కడ షాపింగ్ చేసినట్లయితే దాని నుంచి ఎవ్రీడే ఆ షాపింగ్ రిజిస్టర్ చేయించినప్పటికి ఇన్‌కమ్ వస్తుంది. ఎవ్రీడే వస్తుంది. మీరు గమనించాలా ఫ్రెండ్స్ అప్ టు 10%. అదే కాకుండా మన మొబైల్ పే ఎగ్జాంపుల్ మీరున్నారు. మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా సరే ఆ మొబైల్ పే సంబంధించిన షాప్‌లో షాపింగ్ చేయడం ద్వారా దాంట్లో నుంచి మన కంపెనీకి కొంత ఇన్‌కమ్ అనేది వస్తుంది. దాంట్లో నుంచి ఒక 10% వరకు మన టీమ్‌లో ఇంతకుముందు కార్డ్ ద్వారా చేసేది 8% ఉంది ఇన్‌కమ్. ఇక్కడ మళ్ళీ ఆ షాప్‌లో నుంచి వచ్చే దాని మీద మళ్ళీ 10% కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్ టు 5 లెవెల్స్. గమనించాలి. ఇది చాలా హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు ఇంకా మనకు లైవ్‌లోకి రాలేదు. వన్స్ ఈ షాప్ రిజిస్ట్రేషన్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయితే మనకు తెలియకుండానే ప్రతి నెల కొన్ని షాపులు లక్షల్లో టర్నోవర్ చేస్తున్నాయి. వాటి మీద కొంత ఇన్‌కమ్ వచ్చినా కూడా మనం ఒక 20 షాపులో, 30 షాపులో మన పర్సనల్‌గా మనం రిజిస్టర్ చేయించినా గానీ ఒక్కొక్క షాప్ మీద నుంచి పర్ మంత్ మనకు రూ. 100 వచ్చినా కూడా మినిమమ్ చెప్తున్నా సార్. పర్ మంత్ రూ. 100 అంటే ఒక చిన్న కిల్లి కొట్టు. రోజుకు రూ. 1000, రూ. 2000 ట్రాన్సాక్షన్ జరిగేదాని మీద రోజుకు రూ. 1 వచ్చినా కూడా సారీ మరీ అంత తక్కువ రాదులే. రోజుకు రూ. 2 వచ్చినా కూడా పర్ మంత్ రూ. 100 వస్తుంది. కానీ ఒక పెద్ద షాపులు మీరు అట్లా చేయించినట్టయితే ఈ ఇన్‌కమ్ కూడా మీకు లక్షల్లో ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఇదే కాకుండా కంపెనీ ఇక ఒకటి మన ఇది కొంచెం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సార్. ఎవరైనా సరే
5th లెవెల్లో యాక్చువల్గా మన 5th లెవెల్లో 32 lakh పీపుల్ ఉంటున్నారు యూజర్ ఓవరాల్ గా ఫిల్ అవుతాయి. కానీ కంపెనీ ఏమంటుందంటే ఎవరైనా సరే 21,000 యూజర్స్ మన 5th లెవెల్లో 5వ లెవెల్లో మాత్రమే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కౌంట్ లేదు. మన 5వ లెవెల్లో 21 మంది యూజర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళు యాక్టివ్ గా ఉన్నట్లయితే అంటే మీన్స్ ఏటీఎం కార్డు తీసుకొని ఉన్నట్లయితే అతనికి కంపెనీ ఎవ్రీ మంత్ 21,000 రూపీస్ 1 ఇయర్ వరకు గ్యారంటీకి ఇస్తుంది. ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తుంది. 1 ఇయర్ వరకు మాత్రం కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. ప్లాన్ చేయండి ఫ్రెండ్స్. దీని కండిషన్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన 100 అచీవర్స్ మాత్రమే. ఇది కూడా 100 days లోపు చేయాలి. 100 days లోపు కూడా 200 మెంబర్స్ అచీవ్ అయ్యారు అనుకుందాం ఎగ్జాంపుల్. అందులో ఫస్ట్ వచ్చిన 100 అచీవర్స్ మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి ఫ్రెండ్స్. మన కంపెనీ ఫ్రీలాన్సింగ్ ఆఫర్ కింద ఒక ఆఫర్ అనౌన్స్ చేసింది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆఫర్ ఫ్రెండ్స్. మీరు గమనించాలి. ఏంటంటే ఎవరైనా యూజర్ ఎనీ యూజర్ ఎవరైనా సరే మన మొబైల్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అయిన తర్వాత అతను ఒక 10 మందినో 15 మంది 20 మందినో మీరు యూజర్స్ రెఫర్ చేసి వాళ్ళ ద్వారా ఒక్కొక్కరు 2 3 5 10 మంది అట్లా రెఫర్ చేయడం ద్వారా సెకండ్ లెవెల్లో 111 మీకు 111 యూజర్స్ వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా కార్డు తీసుకున్న తర్వాత కనీసం ఒక ట్రాన్సాక్షన్ అన్న చేసి ఉండాలి ఈ కార్డు తోటి. అట్లయితేనే యాక్టివ్ మెంబర్స్ అంటాం. ఆ సెకండ్ లెవెల్ 111 మెంబర్స్ వచ్చినట్లయితే కంపెనీ అతనికి ఎవరైతే అచీవ్ అయ్యారో దానికి 5,000 రూపీస్ రివార్డ్ ఇస్తుంది. ఇది క్యాష్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇవ్వగానే మీరు బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాలి. ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ మీద వచ్చినటువంటి 5,000 ఏమో ఫర్దర్ షాపింగ్ లో మాత్రమే యూజ్ చేసుకోవాలి మన మొబైల్ పే షాపింగ్ మాల్ లో. ఇక్కడ రివార్డు మాత్రము మీరు బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. ఇది క్యాష్ రివార్డు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ జూలై 2వ తారీఖు నుంచి జాయిన్ అవుతున్నాము. కానీ ఇవన్నీ 0 డేసే. మనం ఇప్పటి వరకు జాయిన్ అయిన అన్ని కూడా కౌంట్ అవుతాయి. కానీ ఈ టైం మాత్రం మనకు ఇది మాత్రం లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫ్రెండ్స్. కంపెనీ డేట్ అనౌన్స్ చేస్తుంది ఎప్పుడో. రేపు ఆల్రెడీ ప్లే స్టోర్ లో మన అప్లికేషన్ రావడం జరిగింది. సంథింగ్ ఏటీఎం కార్డులు అవన్నీ మనకు రీచ్ అయిన తర్వాత కంపెనీ అనౌన్స్ చేస్తుంది. ఈ రోజు నుంచి ఒక 48 అవర్స్ మీకు టైం ఇస్తున్నాము. 48 అవర్స్ వరకు ఎవరైతే సరే సెకండ్ లెవెల్ 111 మెంబర్ అచీవ్ అవుతారో వాళ్ళకు రివార్డ్ అని చెప్పి అనౌన్స్ చేస్తుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ నేను జూలై 2 జాయిన్ అయినా మరి ఏంటి నా పరిస్థితి? నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పటి వరకు జాయిన్ అయిన అందరూ కూడా ఎలిజిబులే, కౌంటే. మీరు సపోజ్ కంపెనీ ఇంకొక 4 రోజులు అయిన తర్వాత ఓకే స్టార్ట్ మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నది అనుకోండి. ఇప్పటి నుంచి జాయిన్ అయిన కావచ్చు, అప్పుడు జాయిన్ అయిన కావచ్చు, ఎవరు కావచ్చు, ఎవరైనా సరే ఆ కంపెనీ ఇచ్చిన ఆ టైంలో 48 అవర్స్ లో ఇప్పటి నుంచి చేసిన ట్రాన్సాక్షన్ కూడా కౌంటే. కార్డు రాగానే కార్డు యాక్టివేట్ అయిన కానీ కౌంటే. ఇప్పటి నుంచి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కౌంట్ లోకి వస్తారు. ఇప్పుడే ఆల్రెడీ కొంతమంది 111 చేసి రెడీగా పెట్టుకున్నారు. రేపు కార్డు యాక్టివ్ కాగానే స్వైపింగ్ చేసుకుంటారు వాళ్ళు మినిమం 500, 1000, 2000, 3000, 5000 ఎంతైనా కావచ్చు. వాళ్ళంతా కూడా కౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఓవరాల్ గా ఒక 111 మెంబర్స్ సెకండ్ లెవెల్ అయితే వాళ్ళకి 5,000 రూపాయల క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అంతేకాకుండా ఫ్రెండ్స్ మన కంపెనీలో ఆల్రెడీ మన కంపెనీ గ్రౌండ్ లెవెల్లో సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రతి జిల్లాలో ఒక 2 లేదా 3 DDOs ని అపాయింట్మెంట్ చేసింది. డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజెస్ అంటాం వాళ్ళని. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటాం. అదే కాకుండా ఇంకా ప్రతి ఎండ్ లెవెల్ కస్టమర్ కూడా ఇబ్బంది లేకుండా, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా, కార్స్ సమస్య రాకుండా ఉండడానికి సూపర్ యూజర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దీనినే ఇంతకుముందు సబ్ ఫ్రాంచైజ్ అనేది, ఇప్పుడు సూపర్ యూజర్ అంటున్నాం. ఎవరైనా సరే సార్ నాకు ఈ ప్రాజెక్ట్ నచ్చింది, నేను చేస్తాను, నాకు ఏటీఎం కార్డు కావాలి, ఊరికి ఎవరిని అడగాల, నేను మాటికి పోలేను కదా, నాకే కార్డు కావాలి, ఎలా? ఎస్ ఫ్రెండ్స్, మీలాంటి వారి కోసమే ఇంతకుముందు 100 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఒక కార్డుకి, ఇప్పుడు కేవలం కంపెనీ దాన్ని 10 రూపీస్ చేసింది. ఎవరైనా సరే 10 ఏటీఎం కార్డులు మీరు కావాలని ఆర్డర్ పెట్టుకుంటే కంపెనీకి ఒక 100 రూపాయలు డిపాజిట్ చేస్తే చాలు. అంటే ఒక్కొక్క కార్డుకి 10 రూపీస్ సెక్యూరిటీ రిఫండబుల్ డిపాజిట్. అది మీరు 100 రూపాయలు కంపెనీ డిపాజిట్ చేసి మీ యొక్క రిసిప్ట్ ని కంపెనీకి ఆల్రెడీ ఇక్కడ మీరు వీలుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఇక్కడ కంపెనీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఐఎఫ్ఎస్ కోడ్ కూడా నేను డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ దాని కింద మన యూట్యూబ్ ఛానల్ మొబైల్ పే ఈ కామర్స్ రెవల్యూషన్, చాలా మంది డైలీ నేను చెప్తున్నాను, వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో చూసి రిజల్యూషన్ అది ఇది కొట్టేసి వేరే వీడియోస్ చూసి మన ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇక్కడ దీన్ని టైప్ చేసి పెట్టాను, మొబైల్ పే ఈ కామర్స్ రెవల్యూషన్ మన యూట్యూబ్ ఛానల్ అది. దాంట్లో కూడా అన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఎవ్రీడే మనం పెడుతున్నాం. ఈ రోజు కూడా ఇప్పుడు జరిగినట్టు ఈ ప్రెజెంటేషన్ కూడా మార్నింగ్ వరకు నేను అప్లోడ్ చేస్తాను. రేపు ఈ ప్రెజెంటేషన్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కి, మీ యొక్క మిత్రులకు మీరు పంపించుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే 10 ఏటీఎం కార్డు కావాలనుకుంటే 100 రూపీస్ కంపెనీకి డిపాజిట్ చేయండి.
ఒక్కొక్క కార్డు మీద మీకు ₹40 ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తుంది మీకు. ఇక మీకు 20 కార్డ్స్ కావాలనుకున్న వాళ్ళు 200, 50 కార్డ్స్ కావాలనుకున్న వాళ్ళు 500, 100 కార్డ్స్ కావాలనుకున్న వాళ్ళు ₹1000 కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ యొక్క రిసిప్ట్ ని మీరు కంపెనీకి support@mobilepay.co.in ఆల్రెడీ మీరు అక్కడ చూస్తున్నారు. దానికి మెయిల్ పెట్టినట్లయితే మెయిల్ పెట్టి ఆ రిసిప్ట్ ని దానికి అటాచ్ చేసి మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క నేము, మీ యొక్క మొబైల్ నెంబరు, ఆల్రెడీ ఇప్పుడు యూజర్ స్టార్ట్ అయిన కాబట్టి యూజర్ ఐడి అవన్నీ పెట్టి కంపెనీ పంపించినట్లయితే మీ అడ్రస్ కి మీకు కంపెనీకి ఏటీఎం కార్డు పంపించడం జరుగుతుంది. అప్పట్లోగా మీకు ఆల్రెడీ మీరు కొంత టీం చేసుకొని ఉంటారు. వాళ్ళకు డిజిటల్ కార్డు, వర్చువల్ కార్డు ఆల్రెడీ యాక్టివేట్ చేసుకొని ఉంటారు. మీకు కార్డు వచ్చిన తర్వాత వాళ్ళకు ఆ కార్డు ఇవ్వగానే కార్డు మీద ఒక కిట్ నెంబర్ ఉంటుంది. ఆ కిట్ నెంబర్ ఎంటర్ చేయగానే అతనికి అంతకుముందు ఉన్నటువంటి వర్చువల్ కార్డు వెళ్ళిపోయి ఈ కొత్త కార్డు యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు ఒక్కొక్క కార్డు మీద మీరు ఉన్న స్లాబ్ ను బట్టి 10 కార్డులు తీసుకున్న వాళ్ళకైతే ఒక్కొక్క కార్డు మీద ₹40, 50 కార్డులు తీసుకున్న వాళ్ళకైతే ఒక్కొక్క కార్డు మీద ₹60, 100 కార్డులు తీసుకున్న వాళ్ళకైతే ఒక్కొక్క కార్డు మీద ₹70 చొప్పున కమిషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక సూపర్ యూజర్ గా పొందేటటువంటి ఇన్కమ్స్. దీనికి టీము అది ఇది అని లేదు. మీరు ఉన్నారంటే మీ నుంచి మీ డౌన్ అండ్ అన్లిమిటెడ్ ఎవరికైనా వచ్చి కార్డ్స్ గమనించాలి ఫ్రెండ్స్, మీ టీంలోనే. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ప్లాన్ సంబంధించి కానీ ఎవ్రీడే మన కంపెనీ ఎవ్రీడే కొత్త అప్డేషన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కోర్ కంప్యూటర్ కాబట్టి ఎవ్రీడే ఏదో ఒక అప్డేషన్ తీసుకురావడం జరుగుతుంది. ఆ అప్డేషన్ కూడా ఎప్పటికప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను. ప్రతి ఒక్కరు జూమ్ కు రావాలంటే కొన్నిసార్లు అప్డేట్ కాకపోవచ్చు. మీరు అప్డేట్ లేకపోతే మీ టీం మెంబర్స్ మీతో పాటు కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడరు. ఇది గమనించండి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ జూమ్ మీటింగ్ ఏదైనా కారణం చేత మీరు రాలేకపోతే మీరు ఎమ్మటే నేను ఆ రోజు జరిగిందో లేకపోతే నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. మీరు అక్కడ ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. మీరు ఎవరికైనా కాన్సెప్ట్ చెప్తే మీరు చెప్పలేకపోతున్నారు, సింపుల్ గా ఏం చేయండి, ఆ వీడియో వాళ్ళకి చెప్పి అది చూడమని చెప్పండి, అది ఫార్వర్డ్ చేయండి షేర్ చేసి చాలు. మీరు చెప్పాలంటే ఇనిషియల్ చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు నాలెడ్జ్ సంపాదిస్తేనే మీతో పాటు కొన్ని టీమ్స్ వర్క్ చేస్తాయి. కొంతమంది వర్క్ చేయడానికి ఇష్టపడతారు, కానీ మీ కాడ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు మీతో పాటు వర్క్ చేయరు, మీతో పాటు జర్నీ చేయడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్. మీరు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీ మీద కానీ బిజినెస్ ప్లాన్ మీద కానీ మంచిగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మొబైల్ పే ఈ కామర్స్ రెవల్యూషన్ ఇది మీరు యూట్యూబ్ లో టైప్ చేసి ఆ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నోటిఫికేషన్ రావాలంటే అక్కడ బెల్ ఐకాన్ ట్యాప్ చేయమన్నారు. ఒకసారి అది చూడండి. ఒకసారి ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు, దాన్ని వినొచ్చు కంప్లీట్ గా. 1కి 2 సార్లు విని మీరు దాన్ని సబ్జెక్టు పెంచుకొని మీ యొక్క టీమ్స్ కి మీరు ఒక మార్గదర్శకంగా ఉండి మీరు మూవ్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చినని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మనం ఫర్దర్ క్లాసులలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే.